మంగళగిరి నగరంలో వీవర్స్ కాలనీ, డాక్టర్ ఆంజనేయ కాలనీ పక్కపక్కనే ఉంటాయి. ప్రధానంగా చేనేతల నివాసాలు అధికం. అయితే అందరూ కలివిడిగా ఉంటారు. సామాజిక పరమైన, ఆధ్యాత్మిక పరమైన ఏ కార్యక్రమం అయినా తలో చేయి వేస్తారు. ఏ కార్యక్రమం తలపెట్టినా డాక్టర్ ఆంజనేయ కాలనీ వాసి గుత్తికొండ ధనంజయరావు ముందుండి పెద్దలు, ఆత్మీయులు, సన్నిహితులు అందరితో కలిసి ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయటం ఆనవాయితీగా వస్తుంది. వీరిలో పలువురు ప్రతిరోజు ఉదయం అక్కడే ఉన్న ఓ ప్రైవేటు కార్యాలయంలో కలుస్తారు. పిచ్చాపాటి కబుర్లు మొదలు కుటుంబ విషయాలు, మంగళగిరిలో వర్తమాన సంఘటనల గురించి కూడా చిన్నపాటి చర్చ సాగుతుంది వారి మధ్య. తదుపరి టీ సేవించి సెలవు తీసుకుంటారు. అలా ఈ మిత్ర బృందం దినచర్య మొదలవుతుంది. వీరిలో గుత్తికొండ ధనంజయరావుకు తెలుగుదేశం పార్టీలో అత్యుత్తమ పొలిట్ బ్యూరో మెంబర్గా నియమితులు కావటంతో మిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఉదయాన అందరూ జతకూడి తమ ఆత్మీయుడు గుత్తికొండను అభినందించి సత్కరించారు. ఈ మిత్ర బృందంలో గంజి రవీంద్రనాథ్, తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ళు, శెలా సత్యనారాయణ, వంగర్ పెదలక్ష్మయ్య, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, అలుగురి రాజశేఖర్, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, గద్దె శ్రీమన్నారాయణ, దామర్ల ప్రసాద్, తుమ్మ సర్వేశ్వరరావు, మండ్రు శ్రీనివాసరావు, గోలి మోహన్ రావు, పాలచంటి, దామర్ల మోహన్ ఉన్నారు. తమ సన్నిహితుడు గుత్తికొండకు చక్కటి గుర్తింపునిస్తూ మంగళగిరి శాసన సభ్యులు, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధానంగా చేనేత రంగానికి నారా లోకేష్ చేయూతనిస్తున్నారని, చేనేత వస్త్రాలకు జాతీయ స్థాయిలో ప్రాచుర్యం తెస్తున్నారని, అలాగే రాజకీయంగా చేనేతలకు తగిన గుర్తింపునివ్వటంపై హర్షం వ్యక్తం చేస్తూ మరోసారి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్గా నియమితులైన గుత్తికొండ ధనంజయరావు నోరు తీపి చేసి పట్టు శాలువాలు, పూల బుకేలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వీరితో పాటు 8, 9 వార్డుల టీడీపీ ముఖ్యులు గుత్తికొండను ఘనంగా సత్కరించారు. దూర ప్రాంతాల నుంచి కూడా చేనేతలు వచ్చి గుత్తికొండ ధనంజయరావును సత్కరించి తమ అభిమానాన్ని చాటుకోవటం విశేషం. చెప్పులు అడవద్దు, వాళ్ళ చెప్పులు పడతాయి. వచ్చారండి చూడండి ఓకే. వచ్చారు మదనపల్లి నుంచి మనం గౌరవించాలి. మేము కూడా 9 9 ఎందుకు అవకాశం లేదా? ఎన్ని కూడా వస్తాడు. అబ్బాయి మీరు ఓకే బాబు మా 8 ఉన్నాయి, మామూలు పంచుకోకండి. అడిగాము
ఉండే వాళ్ళతో వాళ్ళు ఇంకోసారి చెప్పండి మోహన్ గారు వచ్చారు ఇప్పుడే వీడియో యువతలకు వచ్చండి అమ్మ. ముగ్గురు వెళ్తూ నమస్తే అండి. చేతిలో ఉంది. నా చేతిలో నా ఫోన్ లేదు. రోజు అందరూ కూర్చునే వాళ్ళం అప్పుడు తర్వాత ఓకే 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 శ్రీమన్నారాయణ అదే నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పోలిట్ బ్యూరో ధనంజయ్ గారి నాయకత్వం జై తెలుగుదేశం జై అమరావతి మనమంగళగిరి 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 అందరికీ నమస్కారం. ఈ రోజున మా మిత్రుడు గుత్తికొండ ధనంజయరావు గారికి టీడీపీ పొలిట్ బ్యూరో నెంబర్గా గౌరవనీయులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వీరికి పనిచేసే అవకాశం కల్పించినందుకు లోకేష్ గారికి, అలానే మా ఈ బృందం తరపున కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధనంజయరావు గారు చాలా చిన్నతనం నుంచి కష్టపడుతూ చేనేత వృత్తిలో ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి అందరితో ఉంటూ, అలానే మా మంగళగిరి పట్టణ మా పద్మశాలి సంఘానికి ఉపాధ్యక్షుడిగా 20 ఏళ్ల పైనుంచి ఉన్నారు. ఆయనతో పాటు మేము కూడా ట్రెజరర్గా ఉండి ఆయనతో కలిసి పనిచేసే భాగ్యం కూడా మాకు కలిగింది. అలానే ఈ రోజున ఇంతటి పదవి రావడానికి వచ్చిన తర్వాత ఆయన ఇంకా పెద్ద పెద్ద పదవులలోకి వెళ్ళి ప్రజలకి సేవ చేస్తా ప్రజల మధ్యలో ఉండాలని మేము ఆకాంక్షిస్తున్నాం. చిన్ననాటి మిత్రుడు గుత్తికొండ ధనంజయరావు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యున్నత కమిటీ అయినటువంటి పోలిట్ బ్యూరోలో అర్హత కలగటం అనేది మా అందరికీ చాలా ఆనందం కలిగినటువంటి విషయం. ఈ సందర్భంగా మేము ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఆయన చిన్ననాటి నుంచి చేనేత వర్గాల పట్ల ఆ వృత్తిలో ఉండి ఆ వృత్తిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సాధక బాధకాలని ఆ సంఘం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తూ, అట్లానే ఇతర సంఘాలతో కూడా ఐక్య కార్యాచరణగా ఉండి అనేక ఉద్యమాలు నిర్వహించటం, రెండో పక్కన తెలుగుదేశం పార్టీ యొక్క పూర్తి నిమగ్నమైపోయి పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికి కూడా తూచా తప్పుకోకుండా ఈ 40 సంవత్సరాల పైగా ఈ పార్టీ కోసం పనిచేయటం మూలాన ఈ తెలుగుదేశం పార్టీ గుర్తించి ఈ అత్యున్నత పదవి ఇచ్చినందుకు లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇవే కాకుండా ఆయన పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడిగా, ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడిగా, పద్మశాలి ఇంటర్నేషనల్ పేవా కార్యదర్శిగా, ఇంకా ఇప్పుడు చేస్తున్నటువంటి రాష్ట్ర చేనేత సంఘం అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలని చెప్పని, ఇంకా చేస్తాడని ఆశిస్తున్నాము. చేస్తాడు. అట్లానే ఈ పదవి ద్వారా మన వర్గాలు ఏవైతే ఉన్నాయో చేనేత వర్గాలు
ఈ వర్గాల పట్ల కూడా మనం అటువంటి అవగాహన కలిగి ఉన్నావు కాబట్టి, అంతకుముందు వాళ్ళు వేరు, ఈ వర్గం నుంచి వచ్చారు కాబట్టి ఈ వర్గం యొక్క కోరికలు, ఈ వర్గం యొక్క డిమాండ్స్, ఈ వర్గం యొక్క ప్రతినిధిగా పనిచేస్తాడని ఆ వర్గం నుంచి వచ్చిన వాళ్ళుగా మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. (1975) నుంచి చిన్ననాటి స్నేహితులం. ఈ ధనంజయరావు గారు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాం. చేనేత సంఘాల్లో బాగా కృషి చేశారు. ముందు ముందు ఇంకా మంచి పదవులు చేస్తారు. లోకేష్ గారు ఇచ్చిన పదవి చాలా మంచి పదవి ఇచ్చారు. ఇంకా పై పదవులు చేస్తారని ఆశిస్తాను. ఓకే. అందరికీ నమస్కారం. ధనంజయ్ గారు పార్టీ కోసం చేసిన కృషికి నారా లోకేష్ గారు గుర్తించి 1,07,00,000 పైసలకు అయినటువంటి పెద్ద కుటుంబంలో అత్యంత ఉన్నతమైన పదవి ధనంజయ్ గారికి మంత్రి పదవి ఇచ్చినా సరే ఆయన వరకు ఆయన ఇంత ఆనందపడ్డ పోలిట్ బ్యూరోలో సభ్యుడుగా ఇచ్చి లోకేష్ గారు ఆయన్ని సత్కరించడం, కార్యకర్తని సత్కరించడం లాంటిదిగా భావించి ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంగాంచి కూడా ఆయన పనిచేస్తూ వివిధ శాఖల్లో సాహిత్య కళారంగాల్లో కాకుండా మరియు చేనేత నాడు ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి మధ్యలో కల్పించి ఆయన ఒక చేనేత వింగు పెట్టించి దీనికి మన తెలుగుదేశం పార్టీలోనే ఆయన ప్రతి చేనేత కార్మికుడికి మేలు జరిగే విధంగా మొదటి నుండి కూడా ఆయన చేనేత నుండి వచ్చాడు కాబట్టి ఆ సమస్యలన్నీ తెలుసు ఆయనకి. అందుకని ఆయన ఒకటే కాన్సెప్ట్, చేనేత ధనంజయరావు తెలుగుదేశం పార్టీ ఇదే కాన్సెప్ట్లో వెళ్ళారు కాబట్టి లోకేష్ గారు వాళ్ళు గుర్తించి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి పోలిట్ బ్యూరో నెంబర్ చేయటం చాలా శుభపరిణామంగా మేమందరం కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఒక్క పదవికి రావడానికి కృషి చేసిన ఈ వార్డు నుంచి అయితే అలుగురి వీరాంజనేయ గారు, గుత్తికొండ మన శివనారాయణ గారు, అరుణ్ బాబు గారు, మల్లేశ్వరరావు గారు, మన పెరుమాళ్ గారు, మన సల సత్యనారాయణ గారు, ఇలా ఠాగూర్ శేష్ గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాల్లో నడిచి ఆయన్ని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలబడి వాళ్ళందరూ ధనంజయ్ గారిని ఇంత పదవి రావడం వాళ్ళందరికీ పదవి వచ్చినట్టే భావన. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతం అంతా కుప్పం అంటారు దీన్ని. అసలుకి ఈ ప్రాంతంలో కుప్పం లాంటి ఈ ప్రాంతంలో ఆయనకి పోలిట్ బ్యూరో అయ్యటం ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణంగా భావిస్తూ చేనేత కులాల్లోంచి వచ్చిన వ్యక్తుల్ని నాయకులుగా తయారు చేసి పోలిట్ బ్యూరోలో ఉన్నందుకు ఆయన సఫలం అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా లక్ష్మీనరసింహ స్వామి దయ వల్ల ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. బడుగు బలహీన వర్గాలకి చంద్రబాబు నాయుడు గారు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ఈ ఒక్క ఉదాహరణతో మనం చెప్పుకోవచ్చు. మా మామయ్య గారు అని చెప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. గుత్తికొండ ధనంజయరావు గారు చిన్ననాటి నుంచి ప్రజల సమస్యలే ఆయన సమస్యగా భావించి ప్రజల్ని అందరినీ కలుపుకుంటూ ప్రజా సమస్యల కోసం పోరాటం చేసి ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. దానికి అభినందనలు తెలుపుతూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో కష్ట నష్టాలు వచ్చి చేనేత వర్గం నుంచి వచ్చిన శ్రీ గుత్తికొండ ధనంజయరావు గారికి పోలిట్ బ్యూరోలో మంచి అవకాశం కల్పించినందుకు ముందుగా వారిద్దరికీ కూడా కూటమి ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వార్డు తరఫున 8వ వార్డు ఇది. ఈ వార్డు తెలుగుదేశం అంటేనే కంచుకోట. మరి గత ఎన్నికల్లో కూడా అన్ని బూతుల కన్నా మంగళగిరిలో మా 8వ వార్డు బూత్లో అత్యున్నత మెజారిటీ తీసుకొచ్చాము టౌన్లోనే. అవన్నీ దృష్టిలో పెట్టుకొని దాదాపు చంద్రబాబు నాయుడు గారి దగ్గర గుత్తికొండ ధనంజయరావు గారు చిన్ననాటి నుంచి ఏమేమి సేవలు చేశారో అవన్నీ రికార్డు రూపంలో ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆయనకి ఈ పదవి వరించిందని చెప్పి మేము అందరం కూడా వార్డు తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరియు మేము చిన్ననాటి నుంచి ఒక కుటుంబ సభ్యులుగా ధనంజయ్ గారు మేమంతా మెలిగాం కాబట్టి మాకు మరింత ఆనందాన్ని కలుగజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాకు లభించినటువంటి తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఎంపిక చేసి నాకు ఒక మంచి బాధ్యతని, గౌరవాన్ని కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మాకెంతో ప్రియమైనటువంటి మన మంగళగిరి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ
వర్కింగ్ ప్రెసిడెంట్గా నిన్నే మరి ఎంతో ప్రజల హర్షధ్వానాల మధ్య ఎన్నిక కాబడినటువంటి మా ప్రియతమ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను. నేను నా చిన్ననాటి నుంచి కూడా అందరూ మరి ఫ్రెండ్స్తో, మిత్రులతో, అందరితో కలయికగా ఉండి నేను ఈ స్థాయికి వచ్చాను. ముఖ్యంగా 1982 ఆ ప్రాంతంలో ఈ కాలనీ, ఆంజనేయ కాలనీ వచ్చినప్పుడు ఇక్కడ సీతారామ భక్త సమాజం, ఆ భక్త సమాజం ద్వారా మరి ఈ కాలనీలో ప్రతి కుటుంబాన్ని కూడా మరి కలిసే భాగ్యం అనేక సందర్భాల్లో లభించటం, అందరితో ఆప్యాయత పెంచుకోవటం, అలాగే దాన్ని పార్టీ వైపు మళ్లించటం, మనం చేసే మంచి పనుల్ని అన్ని కుటుంబాలు కూడా స్వీకరించాయి. అందుకనే మొట్టమొదటి నుంచి కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. ఇదంతా కూడా మా మిత్రులు ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా నాకు మరి మిత్రబృందంగా ఉన్నటువంటి గోలి బాబురావు గారు, వంగర పెదలక్ష్మయ్య గారు, అలుగురి వీరాంజనేయులు గారు, గద్దె శ్రీమన్నారాయణ గారు, తిరువీధుల మరి అరుణ్ బాబు, ఠాగూర్ శేషు, అలాగే నాకు ప్రాణమిత్రులైనటువంటి తాటిపావం లక్ష్మీ పెరుమాళ్ గారు, చాలా సత్యనారాయణ గారు, ఇంకా మొత్తం జొన్నాదుల నాగమల్లేశ్వరరావు గారు, మరి జేకే గారు, అందరూ కూడా ఎంతోమంది. ముఖ్యంగా ఇక్కడ ప్రతిరోజు కూడా మరి ఉదయాన్నే మిత్ర బృందం అంతా కూడా కలుసుకొని టీ తాగుతూ ఉంటాం. దానికి మరి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి గంజి రవీంద్రనాథ్ గారు, ఆయనతో ప్రతినిత్యం కూడా ఉదయం పూట పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ సరదాగా కాలం గడుపుకునే ఈ ప్రాంతంలో నాకు ఈ రకమైనటువంటి మరి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడానికి మిత్రబృందం అంతా కూడా రావటం, ఈ వార్డు 8వ వార్డు తెలుగుదేశం పార్టీ, అలాగే 9వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా నాకెంతో ఆప్యాయంగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయటం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఇంతటి భాగ్యాన్ని కలిగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రియతమ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.